శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 4/6/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, హీటర్లతో వేడెక్కిన గదిలో మేము మేల్కొని గ్యాస్ హీటర్లను ఆర్పి కిటికీ తలుపులను కొంచెం తెరువగా కొద్ది నిమిషములలో గది అంతయు చల్లబడినది. చలి వణికించుచున్నది. నేను వర్మ కాలకృత్యములను ముగించుకొని హాలులోనికి వచ్చేసరికి వేడి కాఫీ బిస్కట్లు సిద్ధముగా ఉన్నవి. వానిని సేవించి మరలా మా గదికి తిరిగి వచ్చేసరికి క్లాజల్ మమ్ములను స్నానమునకు కొనిపోవుటకై వేచి ఉన్నది. ఆమె కారులో వారి ఇంటికి పోయి స్నానము ముగించుకొని ఒక అరగంట సేపు కబుర్లు చెప్పుకొంటిమి. ఆమె తన కుమార్తెలను స్నానము చేయించి ప్రేయరకు సిద్ధపరచినది. అగరువత్తులు వెలిగించి మాస్టరు సివివి పటము దగ్గర మైనపు ఒత్తుల దీపములను పెట్టి పూలతో అలంకరించిరి. అలంకరణలో శ్రద్ధాభక్తులు కనిపించుచున్నవి. మేము ప్రేయరు పూర్తి చేసిన తరువాత ఆ పిల్లలిద్దరూ ఫ్రెంచి భాషలో భక్తి గీతములు పాడిరి. అందొకటి అరవింద యోగీంద్రుని ఉద్దేశించినది, మరి ఒకటి స్వామి శివానందులను, మూడవది రామకృష్ణ పరమహంసను అవతారమూర్తులుగా కీర్తించునవి అని. ఆ తర్వాత మేడం హెలెన్ ఆ అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు చెబుతూ ఉన్నారు, ఇంతలో నన్ను చూచుటకు 3 స్త్రీలు వచ్చిరి. వారు అంతకు ముందునాడే కార్యక్రమమును ఏర్పాటు చేసుకొని ఉండిరి. వారు లియాన్ నగర వాస్తవ్యులు. వారిలో ఒక వృద్ధ వనిత రామదాసస్వామి శిష్యురాలు. ఆమె పేరు హెలెన్. 15 సంవత్సరముల క్రిందట రామదాసస్వామి కడ బాలగోపాల మంత్రమును ఉపదేశము అయినది. అప్పటి నుండి తన పేరు రుక్మిణి అని మార్చుకొన్నది. ఆమెకొక చిన్న ఆశ్రమము ఉన్నది. అందు కృష్ణుని విగ్రహము రామదాసస్వామిచే స్థాపన చేయించి అనుదినము కృష్ణసేవలో కాలము గడుపుచుండును. పుష్పాలంకరణము, ఆశ్రమము పరిశుభ్రము చేయుట, భక్తిగీతములు పాడుట, నగరమునకు సాధుజనులు ఎవరైనా వచ్చినచో తెలిసికొని పోయి దర్శనము చేయుట, టేపు రికార్డరుతో వారి దగ్గర కూర్చుండి జిజ్ఞాసతో ప్రశ్నించుట, సాయం సమయములయందు వారిని ఆహ్వానించి ఉపన్యాస గోష్ఠులు జరిపించుటతో ఆమె దినచర్య జరిగిపోవుచుండును. నగరమున రాసబాటలో ఆమెకొక గది ఉన్నది. దానిని అద్దెకిచ్చి వచ్చిన అద్దెతో ఆశ్రమమున ఆధ్యాత్మిక జీవనము చేయుచున్నది. ఆమె నన్ను సమీపించి పాదాభివందనము చేసి కూర్చుండు ప్రశ్నించు వైఖరులలో గురువుల నుండి ఆమె పొందిన సంస్కారము యొక్క గొప్పతనము తొణికిసలాడుచున్నది. మా ఇరువురకు ఈ దిగువ సంభాషణ జరిగినది. ఆవిడ అడుగుతూ ఉన్నదండి, భక్తి యోగము లేనిచో యోగాభ్యాసము పరిపూర్ణము కాదని నా నమ్మకము. యమనియమాది సాధనలతో అష్టాంగయోగము చేసిన చాలుననియు దానికి భక్తితో సంబంధము లేదనియు కొందరు అనుచున్నారు. మా రామదాస ప్రభువు దానిని అంగీకరింపలేదు. మార్గములన్నీయు నామభేదములే అనియు అన్నిటి యందునూ ఉద్దేశింపబడిన సాధన భక్తియే అనియు వారి ఉపదేశము. ఈ అంశమును గూర్చి కొంత వివరింపగోరుచున్నాను అని ఆవిడ అడిగిందండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, భక్తి లేనిదే ఏ యోగమును లేదు. కర్మాచరణమునందు జీవులపై భక్తి కుదురును. జ్ఞానయోగమున జ్ఞానముపై భక్తి కలుగును. పవిత్ర గ్రంథముల అధ్యయనమున గ్రంథముల పైననో అందలి శాస్త్ర స్వరూపులైన రచయితల పైననో భక్తి కుదురును. అష్టాంగయోగమును మొదట బోధించినది భగవద్గీత. అష్టాంగయోగం ఉంది కదండి, మొట్టమొదట బోధించినది ఎవరు? భగవద్గీత.
అందు సర్వజీవులలో ఈశ్వరుడున్నాడని ఉపదేశింపబడినది. ఆ భగవద్గీతలో ఏం చెప్పారు? సర్వజీవులలో ఈశ్వరుడున్నాడు అని ఉపదేశింపబడినది అంటున్నారు. రెండవ గ్రంథము పతంజలి యోగ సూత్రము. అందు యోగసిద్ధి ఈశ్వర ప్రణిధానము వలన కలుగునని చెప్పబడినది. కనుక ఇది అంతయు భక్తి యోగములోని వైభవమే. వివిధ సాధనలందు ఉద్దేశింపబడినది భక్తియే. కొన్ని మంత్రతంత్ర హఠయోగాదుల శక్తులను ఉద్దేశించును. అంటే కొన్ని మంత్రతంత్రములు హఠయోగాదుల శక్తులను ఉద్దేశించును. అందుమాత్రము భక్తి యోగమునకు తావులేని గ్రంథములున్నవి. వాని ప్రసక్తి మనకు అక్కరలేదు. అంటే మంత్రతంత్ర హఠయోగాదులు శక్తులను ఉద్దేశించేవి, వీటిలో భక్తి యోగముకు తావులేని గ్రంథాలున్నాయి. వాని ప్రసక్తి అక్కర్లేదు మనకి. ఇన్ని సంవత్సరముల తర్వాత మరలా ఆవిడంటోందండి, మాస్టర్ చెప్పిన ఈ సమాధానికి ఆవిడంటోంది, ఇన్ని సంవత్సరముల తర్వాత మరలా రామదాస ప్రభువుతో సంభాషణ చేసిన అనుభూతిని పొందుచున్నాను. భక్తి సాధనమున ఆసన ప్రాణాయామాదులు అవసరమా అని అడిగిందండి. మళ్ళీ భక్తి సాధనం చేసుకుంటున్నాము, అప్పుడు ఆసన ప్రాణాయామాదులు ఇవి అవసరమా? మాస్టర్ చెప్తూ ఉన్నారు, శరీరము మన సాధనకు విఘ్నము కాకుండుటకు ఆసన ప్రాణాయామాదులు అవసరము. అవి ఆరోగ్యమును వృద్ధి చేయుటకు మాత్రమే పనికి వచ్చునని కదా నీ సందేహము. అటి ఆరోగ్యము భగవత్ సేవకు అంకితమైనచో ఆసన ప్రాణాయామాదులు కూడా భక్తి యోగములోని భాగములే అగుచున్నవి. అట్లు కాక వానినే ప్రయోజనములుగా ఉద్దేశించినచో వ్యర్థములగుచున్నవి. మళ్ళీ ఆవిడ అడుగుతోందండి, నేను పండ్లు ఆకులు కాయలు మాత్రమే భుజించి నీరు త్రాగుచున్నాను, దీనివలన శరీర పోషణ తగ్గుననియు నీరసము కలుగుననియు కొందరు హఠయోగ సాధకులు వాదించుచున్నారు. మాస్టర్ అంటున్నారు, వారి వాదన మనకు ముఖ్యము కాదు. ఈ ఆహారము వలన నీకు నీరసము కలిగినదో లేదో చూచుకొనుము. మనకు నీరసం వస్తుందా లేదా అది చూసుకోవాలి, అది ముఖ్యం. ఆవిడన్నది కలుగలేదు. శరీరము తేలికబడినది. ఇదివరకు వలె కోపము చిరాకు కలుగుటలేదు. ఇతరులపై చిన్న చూపు కలుగుట మానినది. మాస్టర్ చెప్తూ ఉన్నారు, దీనిని బట్టి నీవు అవలంబించు మార్గమే సత్యమని తేలుచున్నది. నీవు పొందిన ఉపదేశము, నీవు చేయుచున్న సాధన పరిపూర్ణ తృప్తిని నీకు కలిగించునప్పుడు దానికి మించినది ఏమున్నది అను ప్రశ్న నీకు ఉదయింపనప్పుడు నీవవలంబించు మార్గము నీకు కావలసినదియే అని అర్థము. అంటే ఒక సాధన మనకి పరిపూర్తిని కలిగిస్తోందండి, దానికి మించినది ఏమున్నది, ఇంకా ఏముంది అనే ప్రశ్న నీకు ఉదయించలేదు. అలాంటప్పుడు ఆ మార్గము నీకు కావలసినదే అంటున్నారు మాస్టారు. మా సంభాషణ పూర్తి అయిన వెనుక తన ఆశ్రమమున ఒకనాటి సాయంకాలము నన్ను ఉపన్యసింపుమని కోరినది. నేను అంగీకరించి తిని. ఆమె వెడలిపోయిన తర్వాత మరి ఒక స్త్రీ నా గదిలోనికి ప్రవేశించి నమస్కరించి కూర్చుండెను. ఆమెకు 10 సంవత్సరములు ఉండును. చూచుటకు 35 సంవత్సరముల వ్యక్తి వలె ఉండును. అందము తొణికిసలాడుచు ఆరోగ్య వర్చస్సుతో కూడిన మిసమిస గోచరించుచున్నది. ఆమె ఇట్లు చెప్పినది, నాకు 40 సంవత్సరముల వయసు వరకు శరీరము రోగగ్రస్తమై మనస్సు బాధగా ఉండేది. ఎముకల కీళ్లవాతముతో స్థూల శరీరముతో నా బాధా నివారణకై అనేక వైద్యులను ఆశ్రయించి తిని చివరకు స్వామి శివానందాశ్రమమున హఠయోగ సాధనము ఆరంభించి తిని. కొద్ది వారములలో నా ఆరోగ్యము బాగుపడినది. పూర్తిగా శాకాహారము అవలంబించి తిని 6 మాసములలో చాలా మార్పు వచ్చినది. నా భర్త నన్ను 10 సంవత్సరముల చిన్నదానవైతివని పరిహాసము చేయును. ఆయనను కూడా
యోగాభ్యాసము ఆరంభింపు మంటిని. అమితమైన మద్యపానము చేయు నా భర్త దానిని మానివేయు వరకు యోగాభ్యాసము ఆరంభింపనని పట్టుపట్టెను. అంటే మద్యపానం అలవాటు ఉంది కదండి, ఆ మద్యపానం అలవాటు చేస్తే కానీ ఈ యోగాభ్యాసము ప్రారంభించను అని పట్టుబట్టాటండి. అభ్యాసము ఆరంభింపనిదే మానలేవని నొక్కి చెప్పి తిని. అయ్యా ముందు ప్రారంభించు యోగాభ్యాసము, అది యోగాభ్యాసం ప్రారంభిస్తే కానీ నువ్వు ఆ అలవాటు మానలేవు అని నొక్కి చెప్పిందట ఈవిడ. ఆరంభించిన వెనుక మద్యము మానలేనిచో ఎట్లని ఆయన సందేహము వెలిబుచ్చెను. అట్లే జరిగినచో నేను యోగాభ్యాసము మానుకొందునని పందెము పెట్టి తిని. అట్లు చేసినచో మరలా నా అందము తగ్గి ముసలిదానను అగుదునని హాస్యమాడెను. వెంటనే ఆయన కూడా హఠయోగము ఆరంభించెను. 2 మాసములలో మద్యమాంసములు మానుట, శరీరము బాగుపడుట సంభవించినవి. నాకు మంత్రోపదేశము కావలనని చాలా కాలము నుండి అభిలాష కలదు. మీరు నాకు కృష్ణ మంత్రమును ఉపదేశింపుడు అని అడిగిందండి ఆవిడ. మాస్టారు అంటున్నారు, నేను అంగీకరించి వెంటనే ఆమెను ధ్యానమున కూర్చుండబెట్టి గోపాల మంత్రము ఉపదేశించి తిని. ఆమె ఉచ్చరించుచు పరవశత్వము చెందెను. ధ్యానించుచున్న ఆమె శరీరము నుండి గులాబీ రంగులో ఒక వెలుగు పొరవలే చుట్టూను కనిపించెను. చాలాసేపు ధ్యానమున నిశ్చలత్వమంది ఆమె కన్నులు తెరచి లేచి నమస్కరించి గులాబీ పూల గుత్తి ఒకటి పాదముల వద్ద నుంచి వెడలిపోయెను. భక్తియోగము అభ్యాసము చేయుచున్న ఆ 3 స్త్రీలను మాస్టర్ సివివి చిత్రపటము దగ్గర కొంతసేపు ధ్యానము చేసి వెడలిపోయిరి. అప్పటికి మధ్యాహ్నము 2 గంటలైనది. మేము లేచి భోజనము ముగించుసరికి 3 గంటలైనది. పాశ్చాత్యులు చాలా నిదానముగా కబుర్లు చెప్పుకొనుచు భోజనము చేయుదురు. సుమారు 2 గంటలు పట్టును. నాకు మొదట కొంత విసుగనిపించడిది. భారతీయులలో ఎక్కువ మందికి ప్రయాణమునకు పోవుచున్నట్లు భోజనము త్వరగా పూర్తి చేయుట అలవాటు. భారతీయులలో నమ్మకములు కూడా దీనిని అనుసరించియే ఉన్నవి. అంటే భారతీయుల్లో నమ్మకాలు ఎట్లా ఉన్నాయి, త్వరగా భోజనం పూర్తి చేయాలి అన్నదానికి అనుసరించి ఉన్నాయండి. ఎంత ఎక్కువసేపు భుజించినా అంత త్వరగా దారిద్ర్యము కలుగునని ఒక నమ్మకము. భుజించుచు ఎడమ చేతితోనైనను కాలిని తాకినచో దారిద్ర్యము కలుగునట. కాలికి ధూళి ఉండును కనుక ఇది ఆరోగ్యమునకై చెప్పబడి ఉండవచ్చును. కాళ్ళు కడుగుకొని భోజనమునకు కూర్చుండి పాదముల తడి ఆరిపోవు లోపల భుజించువాడు భాగ్యవంతుడగునని ఒక నమ్మకము. భోజనము నడుమ మంచినీరు త్రాగరాదని, చివరకు త్రాగవలెనని ఒక సిద్ధాంతము. పాశ్చాత్యులు మంచినీరు త్రాగరు, బీరు త్రాగుదురు. అది త్రాగనవారు అంటే ఆ బీరు తాగని వాళ్ళు పండ్ల రసము త్రాగుదురు. మొత్తము మీద భారతీయుడనైన నాకు భోజనము ముందు ఎక్కువసేపు కూర్చుండుట చికాకుగానే ఉండేటిది. కానీ పాశ్చాత్యులలో దినచర్య అంతయు ఆయాసము వలె, గుండెదడ వలె, విపత్కర పరిస్థితుల వలె ఉరుకులు పరుగులతో నడుచును. వాళ్ళ దినచర్య అంతా ఉరుకుల పరుగులతో నడుస్తుంటుందటండి. కానీ వారు భోజనం సమయమును విశ్రాంతి సమయముగా నిర్ణయించుకొని కాబోలు. అంటే భోజనం సమయం మటుకు చాలా నిదానంగా డిలే చేస్తూ స్వీకరిస్తారని చెప్పారు కదండి. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, భోజన సమయం మటుకు విశ్రాంతి సమయముగా నిర్ణయించుకొనిరి కాబోలు అంటున్నారు. మేము భోజనము చేసి క్లాజల్ కారులో పట్టణము చూచుటకు బయలుదేరితిమి. మొదట కూల్మన్ ఇంటికి పోయి వారి ఎత్తైన భవనాగ్రము నుండి నగరము నలుమూలలా పరికించితిమి. అది 8 అంతస్తుల మేడ. మోకాళ్లకు మోసము లేకుండా లిఫ్టులో చక్కగా పైకి పోవచ్చును. సౌధాగ్రము నుండి చూచినప్పుడు లియాన్ పట్టణమంతయు టీవీగా సూటి అయి బారులు తీర్చిన బాటలతో
రోడ్డుని ఆక్రమింపక బుద్ధిగా కట్టుకున్న మహాభవనములతో దర్శనమిచ్చెను. మేడపై డాబా మీద కొంతకాలము సంభాషణ చేయుచూ తిరిగితిమి. మార్గరెట్ కోల్మన్ కాఫీలు సిద్ధము చేసి క్రిందికి ఆహ్వానించినది. కాఫీలు త్రాగుచుండగా వారి బల్లపై పరచిన టేబుల్ క్లాత్పై కేహెచ్ అను అక్షరములు అల్లిక చేయబడి ఉన్నవి. వానిని చూచి వర్మ, మీ ఇంట కుతుహూమి గారున్నారు అనెను. ఇవి మా ఇంటి పేరు పొడి అక్షరములు అని మార్గరెట్ నవ్వుచూ పలికెను. కొంతసేపు వర్మ ఆమెకు కుతుహూమిని గురించి బోధ చేసెను. ఆమె లోపలికి వెళ్ళినప్పుడు వర్మ నాతో మెల్లగా, ఈమెకు భర్త లేడనుకొందును, ఉన్నచో మనతో మాట్లాడి ఉండేవాడు కదా అనెను. నేను ఆమె భర్త కేహెచ్ అంటిని. ఇంతలో ఆమె భర్త కేహెచ్ కూల్మన్ వచ్చెను. అతడు రోగిష్టి మనిషి. సన్నని కీచుగొంతుకతో కొంతసేపు సంభాషించెను. మేము బయలుదేరులోపున అచటికి జినెత్ జార్జి, ఆమె కొడుకు డామినిక్ వచ్చిరి. డామినిక్ తన కారులో నగరము చూపించుటకు మమ్ము బయలుదేరదీసెను. 5 మైళ్ళ దూరముననున్న కొండ మీదికి అతివేగముగా తీసుకొనిపోయి అచటి నుండి ఊరు నలుమూలల దృశ్యములు చూపించెను. ఒక పెద్ద చెట్టు చుట్టూను రంగుల వస్త్రములు ఆరగట్టినట్లు కొండపైదాకా కట్టబడిన పేటలు, బాటలు, సుందర భవనములు, గోపురాగ్రములు చిన్నవిగా కనిపించెను. కొండ చుట్టూను దిగువ నలుమూలలా వ్యాపించిన లియాన్ నగరము కొండతో పాటు నిలబడి ఉన్న తాబేలు వలె కనిపించెను. మేమక్కడ నుండి సమీపమున పెద్ద చర్చికి పోయి చూచితిమి. అది ఒక మహత్తర భవనము. మెట్లెక్కి స్తంభముల నడుమ నడుచుచున్నవారు చీమల వలె ఉండిరి. 50 అడుగుల ఎత్తైన ఆర్చీలతో గోధిక్ శిల్ప నిర్మాణమున గంభీరముగా కనిపించు ముందు భాగముతో వెనుక ప్రక్క 3 అంతస్తుల భవనముతో ఉన్నది. అటు పైన భవనమునకు 4 ప్రక్కల మరికొన్ని అంతస్తుల గోపురములు 4 ఒక గోపురము చివరిదాకా ఎక్కి చూచితిమి. ఊరంతయు ఒక చోట కుప్పగా కనిపించినది. అది పండుకొని ఉన్న సింహము ఆకారములో ఉన్నది. లియాన్ అను పేరును బట్టి పూర్వులు నగరమును సింహాకారముగా నిర్మించిరట. మేము దిగివచ్చి చర్చి చుట్టూనున్న పెట్టగోడ దగ్గర నుండి నగరమును చూచితిమి. అందొక్క చోట స్తంభముపై ఒక టెలిస్కోపు స్థాపింపబడి ఉండెను. స్తంభము కన్నములో 50 ఫ్రాంకుల బిళ్ళనుంచినచో ఆ టెలిస్కోపు గుండ్రముగా తిరుగును. దానిలో నుండి నగర భాగములను దగ్గరగా చూడవచ్చును. అట్లు చూచుచుండగా ఆ నగరము యొక్క చరిత్రను గూర్చిన ఉపన్యాసము టేపు రికార్డరు వినిపించును. అది 4 భాషలలో వినిపించును. మనకి కావలసిన భాషలో వినిపించున్నట్లు కావలసిన మీట నొక్కవచ్చును. చర్చి గోడలు, గోపురములు, స్తంభములు, లోపల బయట అంతయు రోమన్ క్యాథలిక్ మత చరిత్ర, జీససు చరిత్ర ఘట్టములు, క్రైస్తవ పుణ్యపురుషుల జీవితములు శిల్పము చేయబడి ఉన్నవి. ప్రతిమలు మానవుల సైజులో ఉన్నవి. ఒక గోడకు ప్రత్యేకముగా జీససు చరిత్ర తైల చిత్రపటములున్నవి. ఒక ప్రక్క దీపారాధన మంటపము ఉన్నది. అచట మైనపు ఒత్తులమ్ముచుండిరి. చూడవచ్చిన వారు ఒక్కొక్క ఒత్తి కొని వెలిగించి పోవుదురు. మరి ఒక ప్రక్క గోరీల దొడ్డి సమీపమున నల్లరాతి మేరీమాత విగ్రహం ఉన్నది. చనిపోయిన వారిని పాతిపెట్టిన వెనుక తిరిగి వచ్చువారు ఆమెను దర్శింపక ఇంటికి వెళ్ళరాదు. వెళ్ళినచో వారి ఇంట మరి ఒకరు చనిపోవుదురట. మేరీ విగ్రహము ముఖ కవళికలు కాళికాదేవి వలె ఉన్నవి. మేమా చర్చిలోని వింతలు విశేషములు చూచి బయటకు వచ్చిన వెంటనే
డామినిక్ మమ్ము వెంటబెట్టుకొని ఒక చిన్న హోటల్లోనికి తీసుకొని పోయెను. అచట పిక్రీ అనబడు ఒక ప్రత్యేకమైన పిండి వంట తయారు చేయుదురు. ఇంచుమించు మైసూరు బోండా పద్ధతిలో ఉండును. అప్పటికప్పుడు వేడిగా తయారు చేసి ఇచ్చిన ఆ పిండి వంట చాలా రుచిగా ఉన్నది. కానీ దానిని వడ్డించునప్పుడు దాని నిండా పంచదార చల్లి ఇచ్చుట అలవాటు. భారతీయులైన మాకు, ముఖ్యముగా ఉప్పు కారము ఇష్టమైన ఆంధ్రులకు అది నచ్చలేదు. వర్మ రుచి చూచి తగులబెట్టినాడు అని విడిచిపెట్టెను. మేము వేరుగా మరి 2 ప్లేట్లు ఆర్డరు చేసి పంచదార వేయకుండా తెప్పించుకొని తింటిమి. అక్కడి వారందరూ వింతగా చూచుచుండిరి. మరలా బాట వెంబడి మేము నడుచుచుండగా ఒక కళాశాలలోని విద్యార్థులు మమ్ము చూచి గూడకట్టు పద్ధతి వింతగా పరికించుచూ మా చుట్టూను చేరిరి. వెంటనే కొందరు విద్యార్థినులు కెమెరాలు సిద్ధము చేసుకొని మా చుట్టూ నిలబడి ఫోటోలు తీసుకొనిరి. మేము బాటల వెంట వింతలు విశేషములు చూచుచు చాలా దూరము నడిచితిమి. ఒకచోట పులి పిల్లలు, సింహపు పిల్లలు మున్నగు జంతువుల పిల్లలు అమ్మబడుచున్నవి. సర్కసుల వారు, జంతు ప్రదర్శనశాలల వారు కొనిపోవుదురట. 3 రోజుల వయస్సు గల పులిపిల్ల ఒకటి గండుపిల్లి సైజులో ఉన్నది. దానిని ఆ పెంచుచున్న కూలివాడు వర్మ చేతిపైకి ఎక్కించెను. అది వర్మ వ్రేలు కొరికినది. ఇంకను రంగురంగుల కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, దుప్పులు, రామచిలుకలు అక్కడ అమ్మబడుచున్నవి. మేమా వింతలన్నిటినీ చూచి రాత్రి 9 గంటలకు బయలుదేరి తిరిగి వచ్చితిమి. చలి వణికించుచుండెను. మంచు పొరలలో విద్యుత్ దీపములు జిల్లేడుకాయల పత్తి చుట్టుకొన్నట్లు కనిపించుచున్నవి. కారు లోపల హీటరు సహాయమున వెచ్చగా ఉన్నది. కారు తలుపు తీసినచో చేతులు మొద్దుబారుచున్నవి. మేము 9:30 వరకు మా నివాసమునకు చేరితిమి. కట్టిలెట్ వడ్డన చేయగా వేడి పదార్థములు భుజించి వేడి కాఫీ త్రాగి గదులలో చేరితిమి. రాత్రి 12:30 గంటల వరకు టైపు పనులు చూచుకొని నిద్రించితిమి అనంటూ మాస్టారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఒక విచిత్ర వ్యక్తి అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.